ఫ్లిప్కార్ట్ నుంచి MSI ల్యాప్టాప్. దాన్ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఏమొచ్చాయో చూద్దాము. నేను ఇది డిఫాల్ట్గా ప్యాకేజ్ దగ్గర ఓపెన్ చేసాను పైన ఒకటే, బట్ ఇది ఓపెన్ చేయలేదు, పక్కన పెట్టేసాను. ఇది MSI ల్యాప్టాప్ 1,10,000 అలా ఉంటుంది మనకు వచ్చినది. బట్ ఇది ఒరిజినల్ కాస్ట్ వచ్చి 1,53,000. బయట ఆఫ్లైన్లో తీసుకున్నా కానీ 1,40,000 చెప్తారు. మనకి ఇప్పుడు సేల్స్ ఉండడం వల్ల ఇది తక్కువ వచ్చింది. జస్ట్ మనం ప్రస్తుతానికి బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఏమో వచ్చాయో చూద్దాము. ఇది నా ఒక డ్రీమ్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. జస్ట్ అన్బాక్స్ చేద్దాం. చాలా వెయిట్ ఉంది, 2.5 kgs అన్నారు, 2.3 kgs అన్నారు. ఓకే, ఇది కూడా ఏం లేదు దీంట్లో, మొత్తం ఎంటీ, నథింగ్. ఇది పక్కన పెట్టాలి. నెక్స్ట్ MSI ట్రూ గేమింగ్ అని ఉంది. ఇక్కడ MSI లోగో ఉంది అండ్ ఇక్కడ MSI లోగో ఉంది. ఇక్కడ సైడ్కి చూస్తే సేమ్ ఆ బాక్స్ పైన ఏదైతే ఉందో వావ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 144 Hz రిఫ్రెష్ Hz అండ్ DDR4 16GB 8GB అండ్ స్పెసిఫికేషన్స్ 10th జనరేషన్. ఇది బ్లాక్ వర్షన్, RBG బ్యాక్. ఓకే, 6 cells బ్యాటరీ. ఓకే, జస్ట్ ప్రోడక్ట్లో మనకి బాక్స్లో ఏం కంటెంట్స్ ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, మీరు బాక్స్లో కంటెంట్ చూస్తే ఫస్ట్ ప్రొడక్షన్ కవరింగ్ అయితే బాగా సేఫ్గా ఇచ్చారు. మంచి బందోబస్తమైన ప్యాకేజ్తో వచ్చింది మనకి. ఫస్ట్ ఇది చూస్తే ఓకే, ఇది దీంట్లో ఏమొచ్చిందంటే చూద్దాం. ఈ చిన్న బాక్స్లో మనకి ఏమొచ్చిందంటే మేబీ బ్యాటరీ వచ్చిండొచ్చు, చార్జర్ వచ్చిండొచ్చు. ఓకే, చార్జర్. ఇదేం లేదు. నార్మల్ ఒక అడాప్టర్ ప్లస్ దానికి సంబంధించినది ప్లగ్, వై కనెక్షన్ ఇచ్చారు. క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంది, మస్తు ఉంది క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ సూపర్. అండ్ దీనిపైన చూసేపోతే 19.5 volts అనే అవుట్పుట్, 230 watts, 50 to 60 Hz అడాప్టర్. ఇది అడాప్టర్కి కనెక్షన్ ఇది. ఓకే, అండ్ దీని కనెక్షన్ ఇచ్చేసి నెక్స్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. ఇంకా జస్ట్ ఇది ఊరికే పెట్టినా, నో కనెక్షన్. నేను పవర్ కనెక్షన్ ఇస్తాను. కమింగ్ టు దిస్ మనకి ఇక్కడ ఒక MSI నోట్బుక్స్ గేమింగ్ నోట్ బ్యాక్ అష్యూరెన్స్ చెకింగ్ అని ఒకటి ఇచ్చారు పేపర్. ట్రూ గేమింగ్ MSI వాళ్ళది. ఈ MSIలో మనకి ఏమంటే 2 years వారంటీ వస్తుంది, ఏ ల్యాప్టాప్స్ ఇవ్వదు, అంత ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుంటున్నాం. కింద కూడా మంచిగా పెట్టించారు, కింద ఏదో బుక్ కూడా ఇచ్చారు. ఓకే, బుక్ చూద్దాం ఫస్ట్. వారంటీ బుక్ అనుకుంటాను, ఇది సీల్డ్లో ఉంది. టూ బుక్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇన్స్ట్రక్షన్స్, క్విక్ స్టార్ట్ టు గైడ్ నోట్బుక్, F3 హాట్ కీ రికవరీ ఫంక్షన్ నోట్బుక్. దీని నుంచి మనం తెలుసుకోవచ్చు ఏంటి ఎలా అని, ఎలా ఆన్ చేయాలి, ఫీచర్స్ నీట్గా ఇచ్చింటాడు నోట్బుక్లో. ఓకే,
అండ్ ఇది కూడా మనం తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ ఇది F3 ఫంక్షన్కి మేబీ ఫంక్షన్ కీస్ ఇవి మనకి ఇంగ్లీష్లో చూద్దాం. ప్రికాషన్స్ ఫర్ యూజింగ్ సిస్టమ్ రికవరీ ఫంక్షన్ F3 హాట్ కీ అన్నాడు. రికవరీ ఫ్రమ్ ద హార్డ్ డ్రైవ్ ఫస్ట్ పర్ఫార్మ్ ద సిస్టమ్ రికవరీ. ఓకే, F3 అనేది హాట్ కీ అంట. ఏదైనా మనకి ఏదైనా అయిందనుకో రికవరీ సిస్టమ్ కోసం మనం F3 అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనుకుంటా. ప్రెస్ ద F3 ఆన్ ద కీబోర్డ్ ప్రాంప్ట్లీ వెన్ MSI గ్రీటింగ్ అపియర్స్ ఆన్ ద డిస్ప్లే. రీస్టార్ట్ ద నోట్బుక్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఎప్పుడు అంటున్నాను ల్యాప్టాప్ని మనం ఓపెన్ చేసేద్దాం. ఈ బాక్స్ పక్కన అండ్ దీని ఒక బ్లాక్ బ్యాక్, దానిపైన ఒక పాలిథిన్ కవర్లో మనకి ఇచ్చారు. కవర్ చేసేస్తే ఈ MSI కవర్ లైక్ బ్యాగ్ విత్ లోగో ఉన్న బ్యాగ్. ఇది మన MSI ల్యాప్టాప్. ఓకే, మనం చూడొచ్చు డ్రాగన్ సింబల్ అండ్ G65 లెపర్డ్ వర్షన్. ఇది ఇంకా చూస్తే బాగా ఉంది, గ్రిప్ అంతా రబ్బరైజ్డ్. అండ్ మనకి ఇక్కడ కింద చూస్తే దీని లోపల జూమ్ మనకి మొత్తం బోర్డ్ మాదిరి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్స్ అవన్నీ. నాకు ఇప్పుడే డెలివరీ వచ్చింది, అందుకే ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను. నేను యాంగ్జైటీతో ఉన్నాను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని, లేదా నార్మల్గా డే లైట్ అనేది షూటింగ్ చేస్తుంటే. ఓకే, నాకు కవర్ అయితే తీయబుద్ధి కావట్లేదు, బట్ వీడియో కోసం తీసేస్తున్నా. MSIకి హ్యాపీ బర్త్డే నా దగ్గర నుంచి. కవర్ ఓపెన్ అండ్ దీనిపైన కూడా కవర్ ఇచ్చినట్టున్నాడు. ఇదైతే ఉంచేస్తాను బ్రో, నేను మళ్ళీ తీసుకుంటాను. కనీసం లోపల కన్నా కవర్ పెట్టేద్దాం. ల్యాప్టాప్ ఓపెన్ చేసేద్దాం. ఓకే, మనం చూడండి ఇంతవరకు వచ్చేస్తుంది బెండింగ్ అనేది, యాంగిల్ కూడా. ఓకే, ఇది ఒక కవర్ ఇచ్చారు మనకి. దీనికి కూడా ఒక కవర్ ఇచ్చారు. సంథింగ్ చాలా అన్నిటికన్నా ఇది ఎందుకు నాకు బాగా షైనీ మెత్తగా చాలా సేఫ్టీ అనిపిస్తుంది. ఒకటే పవర్ బటన్కి ఇచ్చినట్టున్నాడు. మనం ఇక్కడ చూసేపట్టయితే దీనికి 65 RGB కూలెస్ట్. దీనికి టూ ఫ్యాన్స్ ఉంటాయి. జైంట్ స్పీకర్, డ్రాగన్ సెంటర్, HDMI. ఇక్కడికి వస్తే మీరు i7 10th జనరేషన్ RTX 2060 గ్రాఫిక్ కార్డు. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసేద్దాం. ఇంకా కాన్సెప్ట్ హోల్డ్ చేయాలనుకుంటాను. నాకు వచ్చిందంటే ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టిన వెంటనే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ RGB కలర్స్ చూస్తూ ఉండొచ్చు. కీబోర్డు జస్ట్ ఏ మూమెంట్ అని ఉంది. జస్ట్ ఏ మూమెంట్ ఉంది. కంటిన్యూ ఇన్ సెలెక్టెడ్ లాంగ్వేజ్ అని ఉంది. నేను దీన్ని త్వరగా స్కిప్ చేసి హోమ్ పేజ్లో మిమ్మల్ని కలుస్తాను. చూడ్డానికి అవసరం ఉంది బ్రో. సెటప్ చేద్దాము. ప్రెస్ చేద్దాము. ఓకే, జస్ట్ ఏ మూమెంట్. I'm Cortana, and I'm here to help. A little sign in here, a touch of Wi-Fi there, and we'll have your PC ready for all you plan to do. Use your voice or the keyboard along the way, and if you'd like me to stay quiet, just select the little microphone icon towards the bottom of your screen. If you need an assistive screen reader, press the Windows, Control, and Enter keys at the same time to turn on narrator. Okay, enough intro. Let's dig in. Your region is set to United States. Is that right? No. India. Which region do you want to use? India. I've got that you want to use India. Is that right? Right. Right. Your keyboard is set to US. Want to stick with that? No. Which keyboard do you want to use? English, India. English, India.
I've got that you want to use English, India. Is that right? Right. Do you also type with another keyboard layout? No. Now let's get you connected to a network. That way you can get updates, apps, 5G. and cat videos as soon as possible. How about the first one on the list? Now type your credentials. Okay, ఒక్క నిమిషం బ్రదర్. Okay, accept. Just a moment. Almost done now. We just need to get a few more things polished up for you, and Windows will be all yours. Looking forward to helping out. అప్పటి నుంచి కష్టపడితే ఇప్పుడు హాయ్ చెప్తుంది ఇది. వీఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ. దిస్ మైట్ టేక్ సెవరల్ మినిట్స్. డోంట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ. దిస్ మైట్ టేక్ సెవరల్ మినిట్స్. మొత్తానికైతే సిస్టమ్ ఆన్ అయిపోయింది. వెల్కమ్ టు విండోస్ అని ఉంది. మనం క్లోజ్ చేస్తాం. మౌస్ ప్యాడ్ కూడా చాలా వెరీ స్మూత్గా, వెరీ సెన్సిటివ్గా, ఎక్స్ట్రాడినరీగా ఉంది యూసేజ్, ఫీలింగ్ అనేది. నెక్స్ట్ మనం ఇందులో ఉన్న ఇది ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.